బాగుంటుంది. అవునక్క, నాకు కూడా స్మెల్ చూస్తేనే నిజంగా చాలా టేస్ట్ బాగా వచ్చేటట్టుంది. కానీ ఇది పెయిడ్ ప్రమోషన్ మాత్రం కాదండి. టేస్ట్ చూస్తున్నానండి అసలు ఎట్లా వచ్చిందో ఏమని. పులియోగరికి మరి కావాల్సినటువంటి పదార్థాలు చూద్దామా. ఇవి వేరుశనగపప్పు, తాలింపు గింజలు, అట్లానే కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి, తగినంత నూనె, అట్లానే పచ్చిమిర్చి, నిమ్మకాయ రసం. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. పులియోగరి పౌడర్ అండి. ఇది రెడీమేడ్ దొరుకుతుంది. అది ఒక్క ప్యాకెట్ తెచ్చుకుంటే బ్రహ్మాండంగా మీరు 2 times 3 times అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు చేసుకునే రైస్ని బట్టి అనమాట. రైస్ కూడా చాలా వేడిగా ఉంది, రెడీ చేసి పెట్టాము. ఇంకా నెక్స్ట్ తాలింపు వేసేసి దీన్ని మిక్స్ చేసుకోవడమే. అది కూడా నేను ఇప్పుడు జస్ట్ 2 minutesలో చూపిస్తాను. స్టార్ట్ చేసుకున్నామా, తాలింపు పెట్టేసుకున్నాము. స్టవ్ వెలిగించేసాను. ఆల్రెడీ ఒక పెద్ద బాండిల్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వేడవునాక ఆయిల్ వేసేసుకోవటమే. ఆ తర్వాత ఒక్కొక్కటి మనం వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ పోవటమే. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను, చూస్తావా, ఫాలో అవ్వండి. వేసుకుందాం. బాగా వేడైంది బాగా. ఇప్పుడు వేరుశనగపప్పు వేసుకుందాం. అవి అట్లా వేగే లోపల తాలింపు గింజలు కూడా వేసేసుకున్నాం. అంటే కొంచెము మళ్ళీ అవి లేట్ కాకుండా వేయించేద్దాం. కొంచెము వేగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాం. అంతేనండి, లైన్గా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటే వేగిపోతాయి. మనకి వేరుశనగపప్పు కొంచెము వేగడానికి టైం పట్టింది కాబట్టి మనం తగ్గిద్దాము. పటపట అనుకున్నాయి. నెక్స్ట్ పచ్చిమిరపకాయ. ఇంకా కొంచెం వేగాలి. వేరుశనగపప్పు, పచ్చిమిరకాయలు కూడా బాగా వేగితే చాలా టేస్టీగా ఉంటుంది అసలు. అందుకని ఎక్కువ ఇష్టమైతే తక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం దూరంగా జరిగి కరివేపాకు వేసుకుందాం. ఎందుకంటే కరివేపాకు అరుస్తుంది కాబట్టి మన మీద. చూడండి అరుస్తుందా లేదా, నేను అన్ని కరెక్టేనా. కలర్ఫుల్లా ఉంది చూడండి అసలు. తాలింపు ఒక్కసారిగా కరివేపాకు వేయగానే ఇవి కొంచెం వేసినాక ఇంకా మనం మసాలా, ఆ తర్వాత లాస్ట్లో నిమ్మకాయ, నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూద్దాము. ఇవి కొంచెం వేగనిద్దాం. వేగలేదట. నెక్స్ట్ ఏమేయాలట, పసుపు. యాక్చువల్ పసుపు మీకు చూపించలేదండి, ఇప్పుడు చూపిస్తా ఉన్నాం. చాలా తక్కువగా మనం వేసుకోవాలా, ఎందుకంటే మళ్ళీ కలర్ డామినేట్ చేస్తుంది పసుపు. పసుపు ఎక్కువ వేసుకుంటే ఈ పులిహోరకి పులియోగరికి డిఫరెన్స్ తెలియదు. అందుకని మనం పసుపు ఏదో ఉన్నది లేదు అన్నట్టు వేసుకోవాలి. అది కూడా చూపించలేదు యాక్చువల్లీ, నేను అది కూడా మర్చిపోయాను. కలిపేటప్పుడు ఆటోమేటిక్గా మనం సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ నిమ్మకాయ వేయాలక. ఆకమంటావా ఇప్పుడు? అవునవును.
అంటే అవి వేరుశనగ పప్పు తెల్లగా కనిపిస్తున్నాయి కానీ ఏగినట్టే. ఇప్పుడు వచ్చే పప్పులు అట్లాగా అనిపిస్తున్నాయి. దీనికి మాత్రం తర్వాత మళ్ళీ రైస్లో కలుపుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసినాక కొంచెం కలిపి పెట్టేసి ఆపేసుకున్నామండి, అంతే. ఆ తర్వాత కలిపేది బాండీలో అంతా ఇట్లాగ ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నామండి. ఆ తర్వాత బాండీలో నూనె ఉంటుంది కదా, కాబట్టి అదే బాండీలో మరి రైస్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు చూపిస్తాము. ఇదంతా పొడి పొడిగా ఫస్ట్ రైస్ని తీసుకొని పొడి పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత మిక్స్ చేసుకుంటే కరెక్ట్గా మిక్స్ అవుతుంది అన్నమాట. లేకపోతే గడ్డలు ఉంటుంది కదా. అట్లానే నిమ్మకాయ ఇట్లాగా కొంచెము రైస్ తీసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకుంటూ ఉంటే మళ్ళీ కొంచెం రైస్ తీసుకున్నాక అట్లాగైతే మిక్స్ ఇది నిమ్మకాయ రసం అనేది పూర్తి రైస్కి బాగా మిక్స్ అవుతుంది అనమాట. నిమ్మకాయ అందరూ వేయరు, యాక్చువల్లీ నిమ్మకాయ అందరు వేయరు, కానీ వేసి చూస్తే మాత్రం చాలా టేస్ట్, ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. మీరు ట్రై చేయండి, ట్రై చేయని వాళ్ళు. ఈ టైంలో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం. నిమ్మరసం, సాల్ట్ రెండు కూడా బాగా మిక్స్ అవుతాయి. యాక్చువల్లీ వేడిగా ఉంది కాబట్టి అన్నము గంటతో కలుపుతున్నాం, కానీ ఈ ఆరబెట్టి కలిపితే చేత్తో ఆ టేస్టే వేరు. చేత్తో కానీ మనం మిక్స్ చేసినట్లయితే బాగా మిక్స్ అవుతుంది. ప్రతి మెతుకి పట్టిద్ది అనమాట మా యొక్క మసాలా అనేది. ఇక్కడ రైస్కి తగ్గట్టు మనము నిమ్మకాయ పిండుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి రైస్ నేను ఫుల్ నిమ్మకాయ, అది కూడా పెద్ద నిమ్మకాయ అండి, చూస్తున్నారు కదా. ఇట్లా మీరు పిండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా 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 మీకు అందుకని పదే చెప్తున్నాను, రుచి రెట్టింపు అవుతుంది ఇట్లా చేసినట్లయితే. ఊరగా పులియోగర పౌడర్ తెచ్చేసి ఈ తాలింపు పెట్టుకొని కలిపేసుకుంటుంటారు చాలామంది, కానీ కర్ణాటక స్పెషల్ అంటే ఇట్లానే చేసుకోవాలా. మేము టేస్ట్ చేస్తాం, మీరైతే టేస్ట్ చేయలేరు అనుకోండి, కానీ చేసుకొని మీరు కూడా టేస్ట్ చేయండి. మీరు చేసుకొని కామెంట్స్ పెట్టండి ఎట్లా వచ్చింది మీరు చేసినప్పుడు, టేస్ట్ ఎట్లా ఉందో. ఓకేనండి, చేసుకున్నాము చక్కగా నిమ్మకాయ రసము ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని కలుపుకుందాము. ఈ తాలింపుని వేసేసాను. మొత్తం కూడా పడుతుంది కాబట్టి మొత్తం వేసేస్తున్నాం. ఇట్లాగా నీట్గా కలుపుకోవాలండి, బాగా మిక్స్ చేసుకుంటే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు పులియోగరి పౌడర్ మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది వేస్తే కదండి అసలు టేస్ట్ వచ్చేది. ఇప్పుడు ఇది వేస్తే అప్పుడు చూడండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి లెమన్ రైస్లా ఉంది కదా, అందుకే డిఫరెన్స్ ఈ పులియోగరికి లెమన్ రైస్కి. ఇప్పుడు వేసినాక మీకు చూపిస్తాం, చూడండి. మంచి వాసన వస్తుంది. పులియోగరి పౌడర్ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. వాసన చాలా బాగుంది కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంగువ, ఆ తాలింపు, ఆ వాసన అంతా కూడా చాలా బాగుంది. తింటుంటే కూడా బాగా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను. MTR చాలా బాగుంటుంది. అవునక్క, నాకు కూడా స్మెల్ చూస్తేనే నిజంగా చాలా టేస్ట్ బాగా వచ్చేటట్టుంది. కానీ ఇది పెయిడ్ ప్రమోషన్ మాత్రం కాదండి. ఓకే, కానీ ఇంట్లో చేసినట్టుగా మంచిగా మసాలా మిక్స్ బాగా ఇస్తారు. మేము ఏ మసాలాలైనా ఇదే తీసుకొని వస్తాము. ప్రస్తుతం అయితే పులియోగరి మాత్రం కలుపుతున్నాము. ఇప్పుడు చూడండి నేను చేసిన పులియోగరే. ఇట్లాగా చేసి చూసి మీరు తిని నాకు తప్పకుండా కామెంట్స్ పెట్టాలి. మా చిన్నక్క చాలా హెల్ప్ చేసింది ఈ విషయంలో. చూడండి ఎంత బాగుందో.
ఆ కలర్ చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా. నీటిలో చూడండి, మీకు స్మెల్ అయితే రావట్లేదు కానీ ఆ వాసనకే అసలు నా నోట్లో ఇప్పుడు నీళ్ళు ఊరిపోతూ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఒక ప్లేట్ లాగిచ్చేద్దామా అని. అందరూ బిర్యానీ తిని బోర్ అయిపోయింది కదండి. ఇట్లా చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇది కర్ణాటక స్పెషల్ డిష్. బిసిబెల్లబాత్ అంటారు కానీ ఇదే నాకు ఇష్టమైంది పులియోగరి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మేమందరం కూడా టేస్ట్ చేసామండి. నిజంగా చాలా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా యొక్క వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.